పక్కకు పెట్టి అక్కడ అరకొర ఒక ఎస్సీ ఒక ఎస్టీ అరకొర బీసీలను ఆఫీసర్లు ఉన్నారు. ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పాడు. దాని తర్వాత నేను ఎప్పుడైతే ఢిల్లీలో పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు 11 ఏళ్లు కొట్లాడినా ఏది మా రిజర్వేషన్లు పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఇచ్చాం. ఒకసారి 42 మంది, ఒకసారి 64 మంది ఎంపీ, ఒకసారి 84 మంది ఎంపీలు కలిసినాం. అయ్యా మా జనాభా ఎక్కువ ఉన్నది, మా జనాభా ప్రతిపాదనగా ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉండాలి. ఫారెస్ట్ మినిస్ట్రీ ఉంటుంది, అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉంటుంది. మరి మా సంగతి ఏంటి? మా జనాభా ప్రాతిపదికగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలన్నావు. దాన్ని నరేంద్ర మోడీ చేయలే. ఆఖరికి అడిగిన అయ్యా మా కులగణన చేయి. 1921లో అయింది కులగణ. ఆ తర్వాత ఎవరు చేయలే. నువ్వు చేస్తే నీకు మంచి పేరు వస్తుంది, బికాజ్ యు ఆర్ ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నా. కానీ ఆయన ఏం చేయలే. కానీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అకార్డింగ్ టు ది పాపులేషన్ మేము పెంచుతామన్నారు. ఇప్పుడు ఇవాళ డీలిమిటేషన్ అంటున్నారు. ఇవాళ అవసరమారా బై డీలిమిటేషన్? ఇవాళ అవసరం ఏది ఉన్నది? కులగణ చేయమంటున్నాం మేము. మా జనగణలో కులగణ పెడితే న్యాయం జరుగుతుంది. జనగణలో మన సంఖ్య ఏంది, ఎస్సీల సంఖ్య ఏంది, ఎస్టీల సంఖ్య ఏంది, బీసీల సంఖ్య ఏంది, అగ్ర కులాల సంఖ్య తెలవాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే డీలిమిటేషన్ ఇంత అవసరం లేదన్నాడు ఇందిరాగాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు చేయలే. ఏం తొందర ఉన్నది డీలిమిటేషన్? దీని మీద మళ్ళా మా కిషన్ రెడ్డి గారు వస్తే ఇంకా మొదలే పెట్టలే అన్నాడు. దయచేసి ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఈ పని వద్దురా బాబు. డీలిమిటేషన్ చేస్తే సౌత్ కు ముఖ్యంగా దక్షిణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. ఇవాళ కేశవరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు క్లియర్ గా. 3 సీట్లు అటు పోతాయి, 5 సీట్లు అటు పోతాయి, మన 2 సీట్లు పోతాయి. పార్లమెంట్ పోతాయా లేదా? అక్కడ జనాభా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మేమంతా యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినా కదా. ఫ్యామిలీ ప్లానింగ్ అన్నాం. ఈ అమ్మ ఇవాళ ఏమంటున్నారు? చంద్రబాబు పిల్లలను పెంచమంటుండ్రు. పెంచు అన్నాడా కదా? పెంచండి, ఎంత వేస్తారో. ఎందుకంటే మనకి డీలిమిటేషన్ వచ్చింది. మన దగ్గర సంఖ్య తక్కువ ఉన్నది, ఉత్తర భారతంలో ఎక్కువ ఉన్నది. కనుక వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, దక్షిణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. స్టాలిన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి పోయారు, అందరు పోయారు, దక్షిణ ప్రాంతంలో ఉన్న ముఖ్యమంత్రి. నా ఉద్దేశంలో నేను స్టేట్ అనే మిత్రులారా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అట్లట్టు మాట్లాడిన వ్యక్తులతో నేను అన్నిన్నా మన బాధ చెప్పుకున్నాను. ఇప్పుడు బాధ అవసరం లేదు బాబు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని పని ఏదైతే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి 4500 కిలోమీటర్లు తెలిసిన తర్వాత పేద ప్రజల గురించి ఆలోచన వచ్చింది. ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో పేదవాడు ఏ విధంగా బతుకుతున్నాడు, వారి స్థితిగతులు తెలవాలంటే ఎక్స్రే అన్నాడు. కనుక ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కులగణ జరిపించిందా లేదా? 42% ఇస్తాన్నారా లేదా? ఇక దీని మీద నా ఉద్దేశంలో ఒకటే మిత్రులారా, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఒక సంఘం ఉన్నదా లేదా? బీసీ సంఘం, ఒక్కొక్కరి పేరు మీద సంఘం. అందరికీ నా చేతులు రిక్వెస్ట్ చేస్తున్నా, ఢిల్లీకి పోదాం. అక్కడ నిర్ణయం జరగాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే చేస్తుంటే ఆయన ఇవాళ అపోజిషన్ లీడర్. కనుక ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తేనే మనకు పాస్ అవుతుంది. లేకపోతే ఏం కాదు. ఏడేసిన గొంగడాన్ని ఈడ ఇస్తాడు. 42% మన రాష్ట్రంలో ఇస్తాడు. కానీ మిగతా రాష్ట్రాలలో ఉంటున్నారుగా జనం. అది పార్లమెంట్ లో బిల్లు వాడితే దానికి ఒక ఏది పట్టుదల వస్తుంది, అడిగే హక్కు ఏర్పడుతుంది. ఎట్లయితే మనం ఆర్టీఐ చేసినామో, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఏడో పని జరిగినా ఏడో రోడ్ వేసినా మనం అడిగే హక్కు ఉన్నది. ఎంత దూరం రోడ్ వేసినావు, ఎన్ని కిలోమీటర్లు వేసినావు, సున్నం ఎంత వేసినావు, ఏది మన రాళ్ళు ఎంత వేసినావు, ఉసుక ఎంత వేసినావు, అడిగే హక్కు ఉన్నదక్క మనకు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ దేశంలో ఎవరు చేయలేదు. అది మన్మోహన్ సింగ్ చేశాడు. ఆనాడు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో రైట్ టు ఇన్ఫర్మేషన్.
ప్రతి ఒక్కరు కూడా మనకు గతంలో తెలియకపోతుండే ఎవరు వస్తుండే రోడ్ ఎక్కిపోతుండే వేసిన 4 రోజుల తర్వాత మళ్ళీ రోడ్డు పొందలవుతుండేనా లేదా కనుక అలాంటి హక్కు ఇచ్చిండు. నా ఉద్దేశంలో ఒకటే కోరిక, అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీ పోదాం. ఢిల్లీలో పెద్ద ఎత్తున మీటింగ్ ఆయన పిలిచి అందరికీ అడుగుతాం రా బాబు, ఇక పెట్టేసేది ఇక నీ గ్రూపు నా గ్రూపు నీది నాది వద్దు, ఇక అందరం పోదాం. రాహుల్ గాంధీని పిలిపిద్దాం, మాట్లాడదాం. అయ్యా అదేవిధంగా మిగతా రాష్ట్రాలలో పార్లమెంట్ మెంబర్లను కూడా పిలుస్తా, నాకు ఆ టచ్ ఉన్నది. ఎందుకంటే ఐఐటి ఐఐఎంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసిందమ్మా. కానీ నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇది ఎక్కడ అన్యాయం రా భయ్, అందరు ఇంగ్లీష్లో చదవలేరు, పేదరికంలోకి వచ్చిండ్రు, డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నది, తెలుగు మలయాళం ఒరియా కన్నడ ఇవన్నీ ఉన్నాయా లేదా. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడీ. ఇవాళ మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు, అవకాశం వచ్చింది, ఇవాళ ఇండియా కడుతుంటా లేదా, వాళ్ళ నాయన ఆటో రిక్షా నడిపించేది. ఇవాళ ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. కనుక అవకాశం ఇవ్వాలంటే దానికి కారణం అడిగింది మేడం, ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ దెర్ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేట్ పార్లమెంట్, వై డోంట్ యు పుట్ ఎ ఓట్ టు మన్మోహన్ సింగ్ అన్న. మన్మోహన్ సింగ్ బిల్లు పెడితే, లల్లు ప్రసాద్ యాదవ్ పెడితే, మమతా మొదలు పెడితే, సిపిఎం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిందా లేదా. కానీ మనం ఎవరు చెప్పుకోలేము, కానీ కొందరు చేయని వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు. మేము ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినాం. అదేవిధంగా మొదలు సోషల్ జస్టిస్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ 3 ఉంటుండే. కానీ ఎస్సీలకు ఒక అడ్వాంటేజ్ ఉన్నది, అంటరానితనం. వాళ్ళ పోస్టులు అట్లనే ఉంటాయక్క, కొత్తడు వచ్చేదానికి మళ్ళా సూటబుల్ వచ్చే మనది దొరకలేదనుకో మన పోస్టు మళ్ళీ అగ్ర కులాలకు పోతుంది. అప్పుడు నేనన్నా ఇది నడవదు బాబు, సెపరేట్ చేయమన్నా. ఆనాడు మీరా కుమారికి చెప్పి రాహుల్ గాంధీ చెప్పి చేయించిండు. ఎస్సీ వేరే అయింది, ఎస్టీ వేరే అయింది. ఇప్పుడు మన సంఖ్య తెలుస్తుంది, మన ఆఫీసర్లు ఎంతమంది ఉందో తెలుస్తుంది. అదేవిధంగా ఎస్సీ అంటున్నప్పుడు వాళ్ళ మాటనే అయినది. ఎప్పుడు అడిగినా వై యు ఆర్ నాట్ అపాయింటింగ్ ఏ బీసీ మ్యాన్ అంటే సార్ వీఆర్ సర్చింగ్ అంటుండే. సర్చింగ్ అడిగారా పోయి సర్చింగ్ చేసేందుకు. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా, రేపు 2వ తారీఖు నాడు ఏది ఢిల్లీలో, నేను కూడా పోతున్నా ఢిల్లీలో, అక్కడ ఉండడానికి చేయడానికి అన్ని మేము అరేంజ్మెంట్ చేస్తాము. కానీ వచ్చేది మీదే లెక్క. ఈడ ఇట్లయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పొద్దున్నే మోగన్కి చెప్పి నేను పోతున్నా మీటింగ్ అని వచ్చిందా లేదా. ఇది స్వాతంత్రం వచ్చింది, ఎందుకంటే మహిళలు కూడా రాజ్యాధికారంలో పాల్పంచుకోవాలని రాహుల్ గాంధీ అన్నది, అదే రాజీవ్ గాంధీ కూడా అన్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఢిల్లీకి రండి, ఢిల్లీలో మీటింగ్ లో పెద్ద ఎత్తున పెడదాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారంగా రామ్మ. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ గారు ఇప్పుడు విచ్చేశారు. స్వాగతం, సుస్వాగతం. అలాగే పిసిసి వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్వర్ గారికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఇప్పుడు మీ అధ్యక్షులు కూడా వచ్చిండా లేదా. కానీ అధ్యక్షులు రాకముందు కూడా నేను ఆయన పేరు చెప్పిందా లేదా. అంటే నా ఉద్దేశంలో మనం అందరం కలిసి ఉండాలి. ఇంట్లో ఎవరి దుకాణం లేదు, అందరు రండి. ఆయన మీటింగ్ పెట్టిండు, ఈయన మీటింగ్ పెట్టిండు, మీరు వదులుకుంటే మళ్ళీ దొరకదు ఈ ఛాన్స్. ఎందుకంటే రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఆయన బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తే అప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నిలబడుతుంది. దాని గురించి నా ఉద్దేశంలో అందరు రండి. ఎప్పుడు దాని గురించి ఢిల్లీలో ఏది ఉండడానికి ఏర్పాట్లు చేయడానికి నేను సిద్ధం ఉన్నా. ఇక్కడి నుంచి అయితే వచ్చే బాధ్యత మీది. అందరు ఎంత ఎక్కువ సంఖ్యలో కలిస్తే అంత లాభం. ఎందుకంటే ఆయన కూడా తెలుస్తారే, నేను ఈ పని చేస్తున్నందుకు ఇంతమంది వచ్చారు, అది మిగతా రాష్ట్రాలలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అరే తెలంగాణ వాళ్ళే కరే హమ్కే ఉన్నాయి ఇక్కడ నన్ను వస్తుందా లేదా. అప్పుడే పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలి. దాని గురించి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఈడ ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని సోమాజిగూడలో ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ప్రెస్ పైసలు పోతాయి, చాయ్ పైసలు పోతుంది, కాఫీ పోతుంది. కానీ అక్కడ లొల్లి పెడితే ఏది దేశం మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. రేపు పార్లమెంట్ లో, ఏ పార్లమెంట్ లో కూడా మనోళ్ళు ఎక్కున్నారే,
ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో జనాభా లెక్కలు చూస్తే మనం ఎక్కున్నాం. 61% ఉన్నదని బీహార్ చెప్పిందా లేదా? 69 అని తమిళనాడులో ఉందా లేదా? ఈడ 54% ఉంది అంటున్నామా లేదా? కనుక అక్కడే తెలియాలి. అందరు రండి. అక్కడ ఉండడానికి నేను తప్పనిసరిగా నేను మాజీ ఎంపీల కన్వీనర్ గా అది సాధించిన, అది నేను సాధించింది కాదు. ఆనాడు ఉన్నటువంటి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కృతజ్ఞతలు చెప్తున్నా. ఆయన బిల్లు పెట్టకపోతే మన ఐఐటి ఐఐఎంల పిల్లలు చదివే అవకాశం లేదు. అదేవిధంగా డాక్టర్లు అయ్యే అవకాశం లేదు. ఇవాళ 2 అవకాశాలు వచ్చినాయి. కానీ అది మనం చెప్పుకుంటలేము. చాలా మందికి తెలియదు. నేను చేసి నా పేరు చెప్పకుండా పోయి కాంగ్రెస్ చేసిందంటే చాలు నాకు. నిజమే కదా? పని చేసినాక కూడా మేము చెప్పుకుంటలేము. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసిండ్రు, రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఇక్కడ 42% రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపల్లో తప్పనిసరిగా రిజర్వేషన్ అమలవుతుంది. కానీ దేశం మొత్తంలో కావాలంటే ఇది లా కావాలి. లా అంటే అందరు కలిసి అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేస్తే పాస్ అవుతుంది. దాని గురించి మీరు అందరు రావాలని కోరుతున్నా. తప్పనిసరిగా ఇది ఒక సదవకాశం. మనం ఎన్ని రోజులు మీటింగ్ పెట్టే కూడా పట్టించుకోలేదు. కానీ ఒక దిక్సూచి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ అన్నాడు, ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నాడు, పార్లమెంట్ లో మాట్లాడితే మనకు న్యాయం జరుగుతుంది. కానీ మనం మన స్ట్రెంత్ ఎంతో చూపించాలి, మన బలమేంతో చూపించాలి. అప్పుడే మిగతా రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాలలో పెడతారు. మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి చేశాడు, ఇక్కడ అమలు అవుతుంది. కానీ దేశం మొత్తంలో కూడా అమలు కావాలి. 69 చేస్తుండా లేదా? స్టాలిన్ అక్కడ తమిళనాడులో, ఇక్కడ కూడా 42 అమలు అవుతుంది. మీరందరూ దయచేసి ఆయన పిలిచి నేను ఎందుకు పోవాలి, ఆయన వేరే గ్రూప్ వద్దులే, నీకు దండం పెడతా, అందరం కలుద్దాం. ఇక ఊరికే మీటింగ్లు పెట్టడం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం, రోజు మీటింగ్లు అయితేనే ఉన్నాయి. అస్సలు దగ్గర దెబ్బ కొడితే మనకు న్యాయం జరుగుతుంది. నిజమే కదా? కనుక మీరందరూ రండి. ఢిల్లీలో నేను అన్ని విధాలుగా రూమ్స్ అన్నా, నీకు సత్రాలన్నా, అక్కడంతా హై లెవెల్ కదా. ఢిల్లీ అంటే కాస్ట్లీ ఉంటుంది. అయినంత మటుకు మనం అడ్జస్ట్ చేసుకుందాం. అందరు రండి. దాన్ని జయప్రదం చేస్తే తప్పనిసరిగా వచ్చే రోజులలో మనందరికీ న్యాయం జరుగుతుంది. ఈ అవకాశం పోతీగా మళ్ళీ రాదే. ఎందుకంటే ఫెయిలియర్ అయిందని. అరే వీళ్ళు ఏం చేస్తారని అప్పటికే అగ్ర కులాలు వీళ్ళతో ఏడుంటాయా? అలా 130 కులాలు ఎప్పుడు కలవాలి? సాగలైన వస్తే మంగళాయన లేపుతారు, గుజరాజ్ వస్తేనేమో యాదవ్ను లేపుతారు. వాళ్ళు చాలా హుషారే, మన లెక్క కాదు. పెట్టేస్తారు పంచాయతీ. రే ఆయన అడ్వాన్స్ అయితే అట్టిలు లేచి నిలబడతారు పైలో. కనుక ఆ పంచాయతీ వద్దు. అందరం కలుద్దాం. ఢిల్లీకి రండి. ఢిల్లీలో తెలుసుకుందాం. ఢిల్లీలో తెలుసుకునే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే పార్లమెంట్ నడుస్తుంది. ఈ మాట అన్ని రాష్ట్రాలలో పోతే అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కూడా కులగణ చేయించి వాళ్ళు కూడా రిజర్వేషన్ పెడితే సమాజంలో తప్పనిసరిగా ఇవాళ ఏ విధంగానైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిందో మన వాళ్ళకు కూడా రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మావాడు ఉన్నాడు, ఎవరు జగదీష్ ఉన్నాడు, మీరున్నారు, నాకు వేరే దగ్గర పోయారు. కానీ నేను మాట్లాడాను 11:30 అన్నా 11:30 వచ్చిన. ఏమమ్మా పోయి రావాలన్నా? ఢిల్లీకి వస్తారా? అందరు రావాలి. అక్క మీ ఆయన ఏమనంటే నాకు చెప్పు. రండి, అందరు ఢిల్లీకి రండి, తప్పక రండి. మనోడు అందరి ఇప్పుడు అన్ని బీసీ సంఘాలు ఒక్కటి కావాలి. మన ఏమి ఢిల్లీలో బిల్లు పాస్ కావాలంటే అది రాహుల్ గాంధీతో సాధ్యం. నరేంద్ర మోడీ కూడా బీసీ కాబట్టి అన్ని రాష్ట్రాలలో బీసీ ఓట్లు ఎక్కున్నాయి. వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. మీరు దయచేసి ఒక అర్ధ గంటనన్నా మా కోసం సమయం ముఖ్యమైనటువంటి విషయాలు